హాయ్ హలో గుడ్ మార్నింగ్. చాలా డేస్ 10 డేస్ అవుతుంది బ్రో. 10 డేస్ తర్వాత మళ్ళీ మన రోజులు స్టార్ట్ అయినాయి. ఐపీఎల్ డేస్ ఆర్ స్టార్ట్. ఈ రోజు మ్యాచ్ కూడా ఐపీఎల్ స్టార్ట్ అయిన రోజు ఎంత హైప్ ఇచ్చిన మ్యాచ్ సేమ్ మళ్ళీ అదే మ్యాచ్. సేమ్ కేకేఆర్ సేమ్ ఆర్సీబీ మ్యాచ్. అదే హైప్‌ను మళ్ళీ కంటిన్యూ చేయడానికి పెట్టారనిపిస్తుంది మ్యాచ్ అయితే. ఈరోజు బెంగుళూరులో జరుగుతుంది బ్రో. మరి నేను కేకేఆర్‌కి సపోర్ట్ చేస్తా ఈరోజు. నువ్వు సపోర్ట్ చేస్తున్నావు కానీ మీరు కూడా చూడండి గాయ్స్, ఇక్కడ ఆర్సీబీ టీం లేనిది ఐపీఎల్ లేదు. ఇది ఫిక్స్. ఎందుకంటే యాక్చువల్గా ఈరోజు మ్యాచ్ వేరే టీమ్స్ ఆడే మ్యాచ్. ఎవరు? లక్నో వర్సెస్ ఆర్సీబీ ఆడాల్సిన మ్యాచ్ మళ్ళీ మొదటికి వచ్చింది. మళ్ళీ సేమ్ హైప్, సేమ్ ఆర్సీబీ టీం, మళ్ళీ సేమ్ మూమెంట్స్. యాక్చువల్గా ఐపీఎల్ మంచిగా ఆడాలి, మంచిగా అందరు ఫ్యాన్స్ రావాలి, అందరు చూడాలంటే ఆర్సీబీ టీం ఉండాలి. మా ఆర్సీబీ టీం ఫ్యాన్స్ అంటే వేరే లెవెల్ ఉంటుంది. ఓకే బ్రో. మరి ఈరోజు మ్యాచ్‌లో కొంచెం బాధ కలిగించే సిట్యుయేషన్స్ ఆర్సీబీకి ఎక్కువ ఉన్నాయని నాకు అనిపిస్తుంది. ఒకటేందంటే ఫస్ట్ పటిదార్కి ఏదో ఫింగర్ ఇంజ్యూరీ అయింది. సాల్ట్ కమ్‌బ్యాక్ వచ్చిండనుకుంటా. నెక్స్ట్ హేజల్‌వుడ్ లేడు అని టాక్ వస్తుంది. ఉందా లేదో తెలీదు. నెక్స్ట్ దేవదత్ పడికల్ అయిపోయింది. ఇంకో విషయం అందరికంటే బాధ ఇచ్చేది విరాట్ కోహ్లీ రిటైర్మెంట్. అసలు దీని మీద మీ ఫ్యాన్స్ ఒపీనియన్ ఏంది? ఫ్యాన్స్ ఒపీనియన్ నిజమే బ్రో, చాలా బాధాకరమైన విషయం. విరాట్ కోహ్లీ ఇంత తొందరగా రిటైర్మెంట్ తీసుకోవడం అనేది ఇంకా తీసుకోలేకపోతున్నాం మేము. కానీ ఇంకా కొత్త ప్లేయర్స్ రావాలి, ఇండియాకి రిప్రజెంట్ చేసి ఇండియా నుంచి ఆడాలి. విరాట్ కోహ్లీ కూడా తీసుకున్న నిర్ణయం, ఆయన థింకింగ్ ఎలా ఉందో మనకు తెలియదు. కానీ ఇవాళ విరాట్ కోహ్లీకి ఒక పెద్ద సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు బెంగళూరులో. అదే కనుక నిజం అయితే మాత్రం సోషల్ మీడియా దుమారమే ఈరోజు. కరెక్టే కానీ బ్రో, అది రెడ్ సీ కాస్త వైట్ సీగా మారే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. కొన్ని ట్వీట్లు కూడా చూసా. కానీ అలా మారితే వైట్ టీ షర్ట్లు, వైట్ బ్యాక్గ్రౌండ్స్లో వైట్ బాల్ ఫస్ట్ ఫీల్డర్కి ఎంత డ్యామేజ్ జరిగిద్ది. అది ఆర్సీబీకి అయినా కేకేఆర్కి అయినా చాలా డ్యామేజ్. మరి అంతలా ఉండదు. ఓకే. అయితే మరి పటిదార్ అసలు ఉండా? ఈ రోజన్నా నెట్లో అయితే ప్రాక్టీస్ చేసిండని అన్నాం. అసలు ఈ మ్యాచ్లో ఉంటాడా? మ్యాచ్లో ఉండే అవకాశాలు అయితే చాలా తక్కువ. ఇంకోటి పడికల్ ఈ సీజన్ మొత్తానికి అవుట్ అయిపోయాడు. పడికల్ ప్లేస్లో మయాంక్ అగర్వాల్ వచ్చాడు. మయాంక్ అగర్వాల్కి మంచి ఛాన్స్. అంటే నా అంచనా ప్రకారం మయాంక్ అగర్వాల్ పడికల్ కంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తాడు అనేది నా ఒపీనియన్. ఫిల్ సాల్ట్ మళ్ళీ బ్యాక్ వచ్చేసిండు. హేజల్వుడ్ ప్లేస్లో నువ్వు అన్నట్టు హేజల్వుడ్ రావడం మళ్ళీ కష్టం. ఎందుకంటే వాళ్ళకి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ మ్యాచ్ ఉంది, సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా. సో హేజల్వుడ్ రావడం కష్టమే. కానీ శ్రీలంక బౌలర్, మేము దాచుకున్న ఒక ఆయుధం, మేము ఎక్కువ ఒక గురి, ఇవన్నీ మేము దాచిన ఒక ఆయుధం ఉంది. అతను ఎవరో కాదు, నువాన్ తుషారా. మంచి బౌలర్. మేము దాచాం, కుప్పలు ఉన్నాయి ఇంకా చాలా. ఫైనల్ వరకు మేమైతే ఫిక్స్ అయిపోయినాం, ఈసారి ఫైనల్ మాదే, వస్తున్నాం, కొడుతున్నాం. తుషార్ అవును బ్రో, బౌలింగ్ యాక్షన్ కూడా చూసా. లాస్ట్ టైం ముంబైకి చేసిండు. యాస్టీజ్ మలింగా అలాగే ఉంటుంది. బాగా మంచి బౌలర్. నెక్స్ట్ ఏంటంటే అక్కడ ఫుల్ వర్షం పడుతుంది ఫస్ట్ బెంగళూరులో. 3 days నుంచి ఆ కవర్స్ కూడా తీయలేదంట. మన విజువల్స్ చూసుకుంటే టీమ్ డేవిడ్ అయితే చిన్నపిల్లల లెక్క స్విమ్ చేస్తున్నాడు అక్కడ, ఆడుకుంటుండు, దూకుతుండు. అసలు ఫ్యాన్స్ టిమ్ డేవిడ్కి ఏమన్నా అయిద్దేమో అని ట్వీట్ అన్నా, నువ్వు జాగ్రత్త. ఈరోజు మ్యాచ్ జరిగిద్దా ఆ వర్షం? మరి జరుగుద్దా అంటే ఓవర్స్ అయితే కట్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ మ్యాచ్ అయితే జరుగుద్ది అని, ఎందుకంటే అక్కడ 15 minutes మొత్తం ఆరిపోతుంది. మంచి అవుట్ఫీల్డ్ తొందరగా ఆరిపోద్ది. సో మ్యాచ్ జరిగే ఛాన్స్ ఉంది అంతే బ్రో. ఇంకోటి గాయస్, మనం యుద్ధం గెలిచినాం. ఈసారి ఆర్సీబీ కప్పు కొడుతుంది. అన్నీ మనకి పాజిటివ్స్ ఉన్నాయి. బ్రో అంటున్నాడు ఏంది బ్రో మీకు నెగిటివ్స్ ఉన్నాయని. అస్సలు నెగిటివ్ లేదు, ఈసారి చాలా పాజిటివ్ ఉంది. యుద్ధం గెలిచాం, కప్పు గెలుస్తున్నాం. ఓకే, నెగిటివ్ అంటే చూసుకుంటే 2023 నుంచి 5 matches అయితే అందులో కేకేఆర్ 4 గెలిచింది. హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ మెయిన్ లేనిది ఆర్సీబీకి. దాని మీద మీ ఒపీనియన్? ఈ సీజన్ కూడా స్టార్టింగ్లో గెలవలేదు. ఈ సీజన్లో కూడా స్టార్టింగ్లో గెలవలేదు, మళ్ళీ కంబ్యాక్ ఇచ్చినాం. సో ఐపీఎల్ మళ్ళీ 10 days బ్యాక్ మళ్ళీ వస్తున్నాం. మళ్ళీ ఇవాళ కంబ్యాక్ ఏంటో చూపిస్తున్నాం అందరికీ. ఓకే బ్రో, చూద్దాం. మరి కోహ్లీ ఈరోజు ఎంత కొడతాడని నువ్వు అనుకుంటున్నావు బ్రో? కోహ్లీ అయితే 50 runs, హాఫ్ సెంచరీ అయితే పక్కా అని నేను అనుకుంటున్నా. చూద్దాం. ఎందుకంటే కేకేఆర్ మీద మంచి రికార్డ్స్ ఉన్నాయి కోహ్లీకి. అవును, అది ఓకే. కానీ కేకేఆర్లో కెప్టెన్ మంచి ఫామ్లో ఉండు బ్రో.
రహానే మంచి రన్స్ కొడుతుండు. ఆ లోవర్ ఆర్డర్ కూడా ఫామ్‌లోకి వచ్చారు అనిపించింది. ఈ మ్యాచ్ ఆగక ముందు రస్సేలు, రింకు కూడా మంచి రన్స్ చేశారు. వాళ్ళు ఈరోజు మంచిగా ఆడి ఒక 200+ స్కోర్ వచ్చి క్లోజ్ మ్యాచ్ చూడాలని నేను అనుకుంటున్నా. ఎవరు గెలుస్తారో తర్వాత. నా సపోర్ట్ అయితే కేకేఆర్‌కి కాబట్టి 200 రన్స్ అయితే కష్టమే బ్రో. ఎందుకంటే ఈరోజు వర్షం పడే ఛాన్స్ ఉంది. ఇంకా కూడా మనకు అదే చూపిస్తున్నారు విజువల్స్‌లో. వర్షం పడే ఛాన్స్ ఉంది వెదర్ రిపోర్ట్ ప్రకారంగా. సో వర్షం పడినా మన దగ్గర ఒక 15 ఓవర్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది. 15 ఓవర్స్ అంటే ఓవర్‌కి 10 రన్ రేట్ ప్రకారం వేసుకున్నా 150, 160 ఉండొచ్చు. మంచి మ్యాచ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈరోజు ఖచ్చితంగా. కమ్‌బ్యాక్ మ్యాచ్ ఆర్‌సీబీ ఉందంటే రచ్చే రచ్చ. చూద్దాం మరి ఏం జరిగిద్దో ఈరోజు మ్యాచ్. కేకేఆర్ గెలిస్తే వాళ్ళకి ప్లే ఆఫ్స్ ఛాన్సెస్ ఇంకా అలీవ్‌గా ఉంటాయి కాబట్టి వాళ్ళు గట్టి పోటీనే ఇస్తారు. వీళ్ళు గెలిస్తే ఆ టాప్ 2లో ఉంటారు కాబట్టి వీళ్ళు గట్టి పోటీనే ఇస్తారు. ఎవరు ఏం చేస్తారు ఈరోజు చూద్దాం నైట్ మ్యాచ్‌లో. రేపు దీని గురించి హైలైట్స్ మాట్లాడుకుందాం.